తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈసారి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఓడిపోతారని చెప్పి వాళ్ళ ఎన్నికల ప్రాపగండాన్ని మొదలెట్టేశారు. అంబటి రాంబాబు గారు ఓడిపోతారని చెప్పి రోజా గారు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా పెద్ద పెద్ద నాయకుల పేర్లని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. సరే, 7 వరకు బాగానే ఉంది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోతుంటే మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు ఈసారి వచ్చే ఎన్నికల్లో 2 దగ్గరలో పోటీ చేయాలనుకుంటున్నారు? కుప్పాన్ని వదిలి ఎందుకు పక్కన నియోజకవర్గంలో బాబు గారు కాలు పెట్టాలనుకున్నారో ఒక్కసారి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి. ఇలా ఎన్ని ఫేక్ ప్రాపగండాలు సృష్టించినా కూడా వచ్చే ఎన్నికల్లో డంకా బజాయించేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకోవచ్చు, అలాంటప్పుడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారంటే? ఎందుకంటే మా టార్గెట్ మ్యాజిక్ ఫిగర్ కాదు, వై నాట్ 175. ఇదే మా టార్గెట్. మా టార్గెట్ రీచ్ కావడానికి కొన్ని మార్పులు, చేర్పులు మా అధినాయకులు చేస్తా ఉన్నారు.